మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే ఎవరు ఇలాంటి వారు? బాప్తీసం తీసుకున్నాక కూడా, సంఘంలో చేర్చబడ్డాక కూడా శరీర ఆశలను, శరీర సంబంధమైన మనస్సును, వీటి వలన ఎవరైతే కలలు కంటున్నారో, వాటి వలన వాళ్ళ హృదయమును ఉప్పొంగుచుకుంటున్నారో వాళ్ళ గురించి ఇక్కడ చెప్తున్నారు. మీరు ఇట్లుండి కూడా అలాంటి మీకు ఎంత మాత్రం కూడా దుఃఖం లేదంట. నిజంగా మనకు దుఃఖం ఉందా? బాప్తీసం తీసుకున్నాక మనం ఎలా జీవిస్తున్నాము? ఆ విషయంలో ఎవరైనా దుఃఖపడుతున్నారా? పరిశుద్ధంగా జీవించలేకపోతున్నామన్న బాధ ఉన్నదా? కాబట్టి వాటి విషయంలో మనము దుఃఖపడాలి. అలా చేసేవారిని మనము వెలివేయాలి. పశ్చాత్తాపం పడాలి. పాపపు స్వభావమును మనము వెలివేయలేకపోతున్నాం ఈరోజు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. వీటన్నిటికీ కూడా గతించిన కాలము చాలు. గతించిన కాలం అంటే బాప్తీసం తీసుకోకముందు మనం ఎలా జీవించాము? ఆ కాలంలో ఆడాం, పాడాము, పోకిరి చేష్టలు చేశాము, విందులు, వినోదాలని, ఇలా మనకిష్టం వచ్చినట్లు జీవించాం. అంటే ఈరోజు బాప్తీసం తీసుకున్నాక కూడా పురుషులు కొంతమంది ఏం చేస్తున్నారంటే త్రాగుబోతులుగా మారిపోతున్నారు. రక్షించబడ్డాక కూడా దేవుని యందు భయం లేకుండా జీవిస్తున్నారు. రక్షించబడ్డాము కదా, మనం ఇలాంటి కార్యములు చేయకూడదు కదా అనే ఆలోచన కూడా వారికి రావటం లేదు. కాబట్టి వీటన్నిటికీ గతించిన కాలము చాలునని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు.